బోన్లో పెట్టి బంధిస్తే పిల్లి కూడా పులిలా ప్రవర్తిస్తుంది. ఈ డైలాగ్ గుర్తుంది కదా. అందుకే ట్రంప్కు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యే డైలాగ్ వేసింది యూరోపియన్ యూనియన్. ఈ యూ అంటోంది. అఫ్కోర్స్ నాకన్నా బహుశా మీరే బాగా ఈ డైలాగ్ కొడతారేమో. బ్రేకింగ్ న్యూస్ వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చింది యూరోపియన్ యూనియన్. అమెరికా ట్రేడ్ డీల్ నిలిపివేతకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. గ్రీన్లాండ్పై ట్రంప్ బెదిరింపులతో ట్రేడ్ డీల్ నిలిపివేస్తూ EU అంటే యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి యూరప్కు వచ్చే వస్తువులపై సుంకాలు తగ్గవు. అంటే అమెరికా నుంచి యూరప్కి వచ్చే వస్తువుల మీద సుంకాలు ఇక తగ్గవు. అంటే ట్రేడ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య కాస్త ట్రేడ్ ఉండింది. ట్రేడ్ నేపథ్యంలో జీరో అంతే. కానీ ఇప్పుడు అదే ఉండదు. ఇంకా రెండు దేశాల మధ్య వాణిజ్యం స్తంభించకపోయే ప్రమాదం కూడా ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం అక్కడితో ఆగుతుందా? ఇంకో రెండో ప్రభావం ఏంటి? నేటో కూటమిలో చీలిక వచ్చే అవకాశం ఉందంటూ చర్చ జరగడం. ఒకటేంటి, ముందుగా ఒకవేళ ట్రేడ్ డీల్ నిలిపివేతకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో EU కనుక ట్రేడ్ డీల్ని పూర్తిగా నిలిపివేసిన, అఫ్కోర్స్ నిలిపివేసింది, అమెరికాపై ప్రభావం ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఆ ప్రమాదంతో పాటు రెండోదేంటి, నేటో కూటమిలో చీలిక వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక మూడోది, బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు నేటో కూటమిలో చీలిక వచ్చే అవకాశం ఉంటుంది? దాంతోపాటు బంగారం ధరలు ఎందుకు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది? దీనికి ఎలాబొరేట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఎందుకు ట్రంప్ ఏమన్నాడు? ఎందుకు యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకుంది? ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీరు చూస్తున్నారు కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఇప్పటికే దిగ్గజ నేతలు మాట్లాడారు. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడారు. ఆ తర్వాత ప్రపంచ అధినేతలు మాట్లాడుతూనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ట్రంప్ అక్కడికి చేరుకుని మాట్లాడిన క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఎందుకీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఎందుకు అంతటి దుమారాన్ని రేపాయి? దాని ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ ఉద్దేశించి ఆయన ఏమన్నారో ముందుగా చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. Greenland is a vast, almost entirely uninhabited and undeveloped territory that's sitting undefended in a key strategic location between the United States, Russia, and China. That's exactly where it is, right smack in the middle. It wasn't important nearly when we gave it back. When we gave it back, it wasn't the same as it is now. It's not important for any other reason, everyone talks about the minerals. There's so many places. There's no rare earth. No such thing as rare earth. There's rare processing, but there's so much rare earth. And just to get to this rare earth, you got to go through hundreds of feet of ice. That's not the reason we need it. We need it for strategic national security and international security. This enormous unsecured island is actually part of North America, on the northern frontier of the Western Hemisphere. That's our territory. It is therefore a core national security interest of the United States of America. And in fact, it's been our policy for hundreds of years to prevent outside threats from entering our hemisphere, and we've done it very successfully. We've never been stronger than we are now. That's why American presidents have sought to purchase Greenland for nearly 2 centuries. For 2 centuries they've been trying to do it. They should have kept it after World War II, but they had a different president. That's all right. People think differently. Much more necessary now than it was at that time, however. Greenland is... సో చూసారుగా, వెనిజులా గురించి మాట్లాడుతున్నాడు, అలాగే గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం EU కూడా మాట్లాడుకొచ్చింది. ఏముంటుంది, ఇది యూరోప్లో భాగం, వీటి మీద మీ ఆధిపత్యం లాంటి మాటలు ఎంతవరకు సమంజసం అంటూ మాట్లాడుకొచ్చింది. దాంతోపాటు ఫ్రాన్స్ మీద 200% టారిఫ్ విధిస్తానంటూ గాజా పీస్డీని ఉద్దేశించి మాట్లాడడం. అంటే యూరోపియన్ యూనియన్ నీకంత చులకనగా కనిపిస్తోందా అని అర్థం వచ్చేలా ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలు మాట్లాడుతున్న క్రమం ఈరోజు. ఎందుకంటే కెనడాని, అఫ్కోర్స్ కెనడాకి సంబంధించి అనుకుంటే ఈస్ట్ వచ్చిన చేస్తుంది అనుకుంటే కనుక కెనడా చూసుకుంటోంది, దానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ గ్రీన్లాండ్ని చూపించేస్తాం, వెనిజులాని అమెరికా మ్యాప్ వేసేసి చూపించేస్తే ఇంకా మేమున్నది ఎందుకు, మరి యూరప్ ఎందుకు అంటూ కూడా ప్రశ్నిస్తున్న క్రమం. అసలు ఇంతకీ అమెరికాకి EUకి మధ్య ట్రేడ్ డీల్ ఏంటి? ఇది కదా ముందుగా వచ్చే మాట. ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్దాం. అంటే 2025 జూలైకి వెళ్దాం. అమెరికాకి అలాగే యూరోపియన్ యూనియన్కి మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. అదేంటి? దాని ప్రకారం సుంకాల తగ్గింపు. సుంకాలంటే టారిఫ్స్. అమెరికా నుంచి EUకి వచ్చే దిగుమతులపై సుంకాలను 0కి తగ్గించడం. అంటే అమెరికా నుంచి యూరోప్కి వచ్చే ఉంటాయి కదా, యూరోపియన్ యూనియన్కి అంటే యూరోపియన్ యూనియన్ దేశాలకు వచ్చే సుంకాలు 0% తగ్గించడం. పెట్టుబడుల విషయం అంటే EU దేశాలు అమెరికాలో సుమారు $600 బిలియన్ పెట్టుబడి పెట్టడంతో పాటు అమెరికా నుంచి భారీగా ఇంధనం అంటే LNG
లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అంటూ ఉంటారు కదా, ఎల్ఎన్జీ, దాంతోపాటు ఆయుధాలు కొనుగోలు చేయడం, వీటి గురించి మాట్లాడుకున్న సందర్భం అది ట్రేడ్ డీల్లో భాగంగా. కానీ గ్రీన్లాండ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో గ్రీన్లాండ్ని అమెరికాకు అమ్మేయడం అని ఒక పదవి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది కదా, అంటే అమెరికా లాగేసుకున్న అంశం. దీన్ని డెన్మార్క్ అలాగే EU దేశాలు నిరాకరిస్తూ వస్తున్నాయి, ఒప్పుకోవట్లేదు. అయితే దీని మీద డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. దీనివల్ల EU పార్లమెంటు ఈ ఒప్పందాన్ని అమలు చేయకుండా ఫ్రీజ్ చేసింది. ఇప్పుడు ఒప్పందం కనుక రద్దయితే ఎవరిపై ఏ మేరకు ప్రభావం ఉంటుంది? ఇప్పుడు ఈ క్వశ్చన్ కదా మీకు నాకు సగటుగా ఒక ప్రపంచ పౌరుడికి వచ్చాడు. మనం దాని గురించి మాట్లాడుకుంటే ఒకవేళ ఈ డీల్ పూర్తిగా రద్దయితే అమెరికా EUపై టారిఫ్స్ విధిస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ EUపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాగా ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలపై అమెరికా 10 నుంచి 25% సుంకాలు విధించే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుకుంటే క్రమం. దీనివల్ల యూరోపియన్ వస్తువులు, మరి ముఖ్యంగా కార్లు, అలాగే ఫార్మా మందులు, మరి ముఖ్యంగా వీటి ధరలు అమెరికాలో పెరిగి అమ్మకాలు తగ్గుతాయి. దాంతోపాటు ఆర్థిక మందగమనం అని అంటూ ఉంటాం కదా. గోల్డ్మాన్ సాక్స్ అంచనా వేస్తోంది ఏంటంటే ఈ సుంకాల కారణంగా జర్మనీ లాంటి దేశాలపై ఆ GDP ప్రభావం 0.3% వరకు పడిపోయే ప్రమాదం ఉంది అనేది. దాంతోపాటు ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ సెక్టార్స్లో లక్షలాది మందిపై ఉపాధి ప్రభావం చూపించవచ్చు అనేది. ఇక్కడితో సరిపోదు, ఇది EUకి సంబంధించి మాట్లాడుకునే క్రమం. అంటే యూరోపియన్ యూనియన్ దేశాలపై ప్రభావం ఏ మేరకు ఉంటుందో మనం మాట్లాడుకున్నాం. మరి అమెరికా మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? అక్కడ ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. అంటే యూరోప్ నుంచి వచ్చే దిగుమతులపై పన్నులు కనుక పెరిగాయి అనుకుందాం, ఇంతవరకు 0 అనుకున్నాం కదా దిగుమతులకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు. కానీ ఇక్కడ యూరోప్ నుంచి వచ్చే దిగుమతులపై, అంటే యూరోప్ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై పన్నులు పెరిగితే అమెరికాలోని సామాన్య ప్రజలు వాళ్ళ నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. మందుల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతోపాటు రిటాలియేషన్ కూడా ఉంటుందిగా. EU కూడా అమెరికాకు వచ్చిన టెక్ కంపెనీలు, అంటే యాపిల్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, గూగుల్ ఇలాంటి కొన్ని దిగ్గజ కంపెనీలు కావచ్చు, మిగిలినవి కూడా, వాటితో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై కూడా భారీగా పన్నులు వేసే అవకాశం ఉంటుంది. దీన్నే ట్రేడ్ బజూకా అంటూ ఉంటారు. నిన్న మనం విన్నాం, గుర్తుందా? ట్రేడ్ బజూకా అని చెప్పి గట్టిగా. అయితే ఇక్కడతో ఆగిపోదు, బంగారం ధరల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకు బంగారం ధరల మీద ప్రభావం చూపిస్తుందంటే కనుక అది పెద్ద కహాని, బట్ టూకీగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మేరకు ప్రభావం ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనేది. అంటే అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న కారణంగా పెట్టుబడిదారులు ఏం చేస్తారు, ఇన్వెస్టర్స్ అందరూ కూడా బంగారం వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి దీంతో ప్రపంచవ్యాప్తంగా భారత్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటాయి. అంటే ప్రపంచవ్యాప్తంగానే చేరుకుంటే మన భారత్లో కూడా బంగారం ధరలు ఏం చేస్తాయి, రికార్డుకు చేరుకుంటాయి. అయితే మరి భారత్కి కలిగే లాభం ఏంటి? ఇంట్రెస్టింగ్. నిన్న మీరు కనుక చూస్తుంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన కీలక నేత ఆమె ఉర్సులా మాట్లాడారు, గుర్తుందా? ఇటు భారతదేశం వైపు EU దృష్టి సారించే అవకాశం ఉంది. అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పుడు అమెరికా వైపు దృష్టి సారించవు. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్, ఎంత నాటకీయ పరిణామాలు. ఎందుకంటే అమెరికాతో ఇన్నాళ్ళు సన్నిహితంగా ఉన్న కారణంగా అమెరికా ఏం చెప్తే యూరోపియన్ యూనియన్ చేసుకొచ్చేది, దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద పడేది. కానీ ఇప్పుడు నేరుగా యూరోపియన్ యూనియన్ని అమెరికా టార్గెట్ చేస్తున్న కారణంగా ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన దేశాలు ఏం చేస్తున్నాయి, ఇక అమెరికాతో లాభం లేదు, పక్క దేశాల వైపు మనం చూడాల్సిందని చెప్పి ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. కారణం ఏంటి? భారత్ అలాగే చైనా, ఈ రెండు కూడా కాస్త దాన్ని ఉంటారు, జనాభా ఎక్కువ ఉంది. దాంతోపాటు డెవలపింగ్ నేషన్స్, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చేరిపోతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ వైపు చూస్తోంది. ఎందుకు? ఈరోజు కూడా ఒక చర్చ వచ్చింది, భారత్ ఒక ట్రస్టెడ్ పార్ట్నర్స్ అని చెప్పి ప్రపంచ దేశాలు ఘోషిస్తున్నాయి. అఫ్కోర్స్ ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, రాజకీయ నేతలు ఎవరున్నా, పార్టీలు ఏమున్నా, ప్రపంచ దేశాలు చూస్తుంది భారత్ను ఒక ట్రస్టెడ్ పార్ట్నర్స్గా చూస్తున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య యుద్ధం జరిగితే EU దేశాలు తమ ట్రేడ్ కోసం భారత్ వైపు చూసే అవకాశం ఉంది. భారత్ EU వాళ్ళ ట్రేడ్ FTA గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, లేకపోతే ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్, వాట్ ఇట్ మే బి, FTA బహుశా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనుకుంటాను, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఎట్ అగైన్. అది ఇంకా కాస్త వేగం పుంజుకోవచ్చు. ఒకవేళ ఈ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం, బ్యాక్ టు మళ్ళీ అమెరికా, యూరోప్ గురించి మాట్లాడుకుంటే ఎంత ట్రేడ్ ఉంటుంది, ఏ మేరకు ప్రభావం ఉంటుంది, ఇది కదా ఉంటుంది. అమెరికా అలాగే EU మధ్య వాణిజ్య సంబంధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని అత్యంత శక్తివంతమైన అనుకోవడంలో అతిశక్తి లేదు. 2026 గురించి మాట్లాడుకుంటే, అప్పుడుకున్న గణాంకాల ప్రకారం గురించి మాట్లాడుకుంటే, అమెరికా అలాగే యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్యం
దాదాపుగా 125 లక్షల కోట్ల పైనే ఉంటుంది. అంటే దాదాపుగా $1.5 ట్రిలియన్ మాట్లాడుకుంటూ ఉంటారు. మన లెక్కల ప్రకారం 125 లక్షల కోట్లు. అంటే అర్థం చేసుకోవచ్చు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు EU అలాగే అమెరికా పార్ట్నర్షిప్ లేకపోతే భాగస్వామ్యం ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు. 2024-25 ఆ నివేదికల ప్రకారం చూసుకుంటే $1 ట్రిలియన్ ఉంది ఈ వాణిజ్యం. ఇక సర్వీస్ విషయానికి వస్తే, సర్వీస్ ట్రేడ్ విషయానికి వస్తే $500 బిలియన్ అంటే అర్థం చేసుకోవాలి. దీంట్లో EU వాటా ఎంత, అమెరికా వాటా ఎంత? ఇక ఎక్స్పోర్ట్స్ విషయం గురించి మాట్లాడుకుంటే EU వాటా ఏకంగా $600 బిలియన్. $600 బిలియన్ EU వాటా, అమెరికా వాటా $370 బిలియన్. ఇక దిగుమతుల విషయానికి వస్తే $370 బిలియన్ EU వాటా, అమెరికాది $600 బిలియన్. ఇక మిగులు లేదా లోటు అనుకుందాం. ఇందులో EUకి ప్లస్ ఉంది, సర్ప్లస్ ఉంది, ఏకంగా $230 బిలియన్ ఉంది లాభం. కానీ అమెరికాకి అదే -$230 బిలియన్ లోటు ఉంది. ఈ లోటును పూడ్చుకునేందుకే అమెరికా ఈ ప్లాన్ చేసిందా? ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఇక్కడ కూడా మనతో కూడా అంతే కదా, వాళ్ళకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది అని చెప్పి ఆ గగ్గోలు పెడుతోంది కదా. ఆ ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ డాలర్ గురించి వస్తుంది, ప్రపంచ రాజకీయాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ అది చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ కథ అంతా కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం యూరోపియన్ యూనియన్ దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే అవకాశం కనిపించట్లేదు. యూరోపియన్ యూనియన్ చాలా గట్టిగా దీని మీద పట్టు బిగించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ యూరప్కి అలాగే అమెరికాకి, యూరోప్ దేశాలకి అమెరికాకి మధ్య యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే మాత్రం బహుశా అది ప్రపంచానికి ఒక విపత్కర పరిణామంగా మారే అవకాశం ఉంటుందందులో అతిశక్తి లేదు. బట్ దీనికి బలం చేకూర్చే రోజు ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ట్రంప్ ఏమన్నారో చూద్దాం. బహుశా ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ సమ్వేర్, ఆర్ ఇట్ మైట్ బి. It is therefore a core national security interest of the United States of America. And in fact, Greenland is a vast, almost entirely uninhabited and undeveloped territory that's sitting undefended in a key strategic location between the United States, Russia, and China. That's exactly where it is, right smack in the middle. It wasn't important nearly when we gave it back. When we gave it back, it wasn't the same as it is now. It's not important for any other reason, everyone talks about the minerals. There's so many places. There's no rare earth. No such thing as rare earth. There's rare processing, but there's so much rare earth. And to get to this rare earth, you got to go through hundreds of feet of ice. That's not the reason we need it. We need it for strategic national security and international security. This enormous unsecured island is actually part of North America, on the northern frontier of the Western Hemisphere. That's our territory. It is therefore a core national security interest of the United States of America. And in fact, it's been our policy for hundreds of years to prevent outside threats from entering our hemisphere. And we've done it very successfully. We've never been stronger than we are now. That's why American presidents have sought to purchase Greenland